12న ఒకేసారి 4 పథకాలు అంటుంది. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం, వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు. దాంతోపాటు ఈ సంవత్సరం నుంచి ఏదైతే సంవత్సర పాలన అవుతుందో గ్యాస్ సిలిండర్లు 3 డబ్బులు ముందే ఇస్తామంటుంది. ఏదైతే జూన్ 12న ఈ సంవత్సర కాలం వార్షికోత్సవ సెలబ్రేషన్స్లో ఈ పథకాలన్నీ ప్రకటిస్తామంటున్నారు. ఒకేసారి అంటే ఆర్థికంగా ఏదన్నా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు సార్, అసలు ఎట్టి పరిస్థితుల్లో జరిగేవి కాదు అవి. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు కదా రాష్ట్రం అప్పుల్లో ఉంది అది ఇదని, మరి ఎలా చేస్తాడు? ఏదో చెప్పాడు, మనం ఓట్లు వేసాము, ఇక అది అవ్వవు సార్, అవన్నీ జరిగే పని కాదు. ఎలా ఉంది సార్ ఈ నెలలో 3 రోజులు 27, 28, 29 మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. ఏం ప్రకటించబోతున్నారు? ఏదన్నా పట్టపగ్గాలు ఏదన్నా ఈయనక అప్పచెప్పే యోచనలో ఉన్నారా లోకేష్ బాబుకి? చెప్పలేము సార్, ఇక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎలా ఉంటుంది సార్ అంటే సంవత్సర పాలనకు సంబంధించి అమరావతి ఫోకస్ చేశారు, కొన్నిటికి రోడ్ మ్యాప్లు అన్నారు, చెప్పినట్లుగానే ఇది ఏదైతే తల్లికి వందనం చాలా ఇష్యూ అవుతుందని చెప్పి ఇప్పుడు ఓకే అంటున్నారు. మరి ఇవన్నీ ఒకేసారి ఇవ్వడంతో మరి సామాన్యుడి పైన ధరల భారం పెరిగిద్దా? కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా? కరెంట్ ఇప్పటికే పెరిగిపోయింది సార్, కరెంట్ పెరిగిపోయింది. ఏం లేదు, ఏం అవ్వవు సార్. అది ఏదైనా మళ్ళా జగన్ గారు వస్తేనే ఏమన్నా బాగుంటుంది సార్. ఏం నమ్మాము, ఏం నేసాము, ఇస్తాం అనే పాటికి ఏమీ ఇది అవ్వట్లేదు. అడిగితే రివర్స్ అవుతున్నారు, అడిగిన వాళ్ళేమో లోపలేస్తున్నారు. ఏమి మా సామాన్యులు బతికే పరిస్థితి ఏం కనపట్లేదు సార్. సార్ ఒక పక్కేమో లిక్కర్ సిండికేట్కి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఈయన అరెస్ట్ పర్వం ఉంటుందంటున్నారు, సానుభూతి వస్తుందేమో అని ఆలోచిస్తున్నాం అన్నట్టుగా కొన్నిసార్లు చెప్తున్నారు. నిజంగా జగన్ ప్రమేయం ఉందంటారా ఇందులో? ఇది ఎందుకని అంత హైలైట్ చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఏం లేదండి, కక్షగా ఉన్నారండి వాళ్ళు. ఆయన ఎలాగైనా లోపల పెట్టాలి, నన్ను పెట్టారు కాబట్టి నేను పెట్టాలి, ఆయన బ్యాట్ చేయాలి, అలా ఉద్దేశంతో ఉన్నారు సార్. కానీ అది ఎంతవరకు అనేది తెలియదు సార్. గత ప్రభుత్వాల్లో ఒక సంవత్సర పాలనలో ఏమేమి వచ్చినాయో చూశారు అందరూ. అప్పుడు సంవత్సరం కలిసి కరోనా ఎఫెక్ట్లో కూడా ఇటుపక్క చూస్తే ఇప్పుడు ఏమో పెన్షన్ పెంచి ఒక గ్యాస్ సిలిండర్లు అన్నారు. జగన్ గారు వచ్చిన సంవత్సర పాలన బాగుంది, అప్పుడు ఫస్ట్ ఇది బాగుందంట. అదే బాగుంది సార్. కరోనా టైంలో మేము మా లాంటి లేబర్ వాళ్ళందరూ ఊరికినే అన్నీ ఇచ్చాడు కదా సార్, ఏది ఆపలేదు. కాకపోతే వీళ్ళ మీడియాను, వీళ్ళ ప్రింట్ మీడియా కానీ వాళ్ళ ప్రచారం కానీ ఆయన రాక్షసుడు, దుర్మార్గుడు అయ్యి అని చెప్పటం, ఇవన్నీ ఇదేగా ఉంది సార్. ఒక పక్క ధర్నా చౌకల్లో ఉపాధ్యాయుల బదిలీల గురించి ధర్నాలు జరుగుతున్నాయి, ఒక పక్క డిఎస్సి చెప్పారు, అది ఏమైందో తెలియదు, జూన్ కల్లా అవ్వాలి అది కూడా. మరి దాని గురించి కూడా ఏమీ లేదు సార్. వాడు 5 సంవత్సరాలు ఉన్నంతకాలం అది ఏం చేస్తే అది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటామే తప్ప ఈవీఎంలు కానీ మళ్ళీ వస్తే చెప్పలేము సార్. బ్యాలెట్ కానీ వస్తే మాత్రమే ప్రజలకి మళ్ళీ బాగుంటుంది సార్. అది మొత్తం అంతా అర్థం అంతా అందులోనే ఉంటుంది నేను అన్నది. దగ్గరలో వచ్చాం సార్. రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ తీరుగతులు పనులు ఎలా అనిపించాయి, మీరు ఏమేమి గమనించారు? ఏమంటే పనులు అన్నీ బాగానే ఉండే, కొన్ని పథకాలు రాంగు అంతే. అన్నీ బాగానే ఉండే, కొన్ని పథకాలు పెడతామే తప్పు. అది ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కూడా చాలా ట్రై చేశారు, యూనియన్ కూడా. ఎలా ఏం అవసరం లేదు, నా 10,000 ఇవ్వడం తప్పు. ట్యాక్సులు ఇన్సూరెన్స్ తగ్గితే చాలు, 10,000 ఇవ్వైనా పర్వాలేదు. అది తదుపరి ఎలా ఉండబోతుంది సార్? ఏం చేద్దాం, కాలం చెప్పేది, మనం చెప్పేది ఏముంది. అది ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు కానివ్వండి, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు అంత లోతుగా మనకి తెలియదు. ఆ 10,000 కంటే కూడా ఇన్సూరెన్స్ 12 ఏళ్ళు కడుతున్నాగా, దాన్ని తగ్గించి కట్టుకుంటే చాలు మాకు. అమరావతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమరావతి అవ్వాలండి. 3 ఏళ్ళలో తొలిదశ పనులు అంటున్నారు కదా, ఏమో అయిద్దో ఒక మాదిరిగా అవ్వచ్చు మా అభిప్రాయం అంతే. టోటల్గా ఈ యొక్క సంవత్సర పాలనలో కరెంట్ ఛార్జీలు, రోడ్లు పర్టికులర్గా చూసుకుంటే బాగుంటాయండి. కరెంట్ ఛార్జీలు మోతాయి. ఎలా ఉంది సార్ చూసుకుంటే? తల్లికి వందనంతో పాటు 4 పథకాలు రేపు జూన్ 12 అంటున్నారు. ఆ పథకాలు అయితే ఇవ్వండి. ఓకే, ఇటు తిప్పండి సార్, ఇటు తిప్పండి సార్. ఎలా ఉంది సార్ చూసుకుంటే? ఇక అన్ని వ్యవస్థలు గాడిని పడినట్టేనే కొద్దిగా చూస్తున్నట్టు అయితే చాలండి. ఈ పథకాలు ఇవన్నీ రాంగు. ఒంటరి వితంతు పెన్షన్లు కూడా ఇస్తామంటున్నారు కదా. ఏం పెన్షన్లు అండి, ఆ పెన్షన్లు ఎత్తిపారినది దరిద్రం పోతే. గతం కంటే ఇప్పుడే బాగుందంటారు అయితే? పర్వాలేదు, రాజధాని అయితే చాలండి. మెయిన్ ఎక్కువ ఉద్యోగ కల్పన మీద ఫోకస్ చేస్తుంది అది మెయిన్. అది ఎక్కువ ఉపాధి హామీ, ఏదైనా 10 మంది బతకాలి. అది ఆ హయాంలో ఏమన్నా అందుకున్నారా కనీసం సంఖ్య? అప్పుడేముంది, అప్పుడు ఇలాంటివి చేయలేదుగా.
ఎంత మటుకు డబ్బులు వేయటం డబ్బులు తీసుకోవడం ఇదే పనిలో ఉండారుగా. ఈ నెల 12 తర్వాత కూడా ఏ నెలలో ఏమేం చేస్తామో సంక్షేమ క్యాలెండర్ కూడా ఇస్తామంటుంది ప్రభుత్వం. ఇస్తే అప్పుడు ఎట్లా ఉంటుందో. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఆటో కార్మికులకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏం ఇబ్బంది ఉండదు, వెళ్ళేవాడు వెళ్తాడు వచ్చేవాడు వస్తాడని. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ సంవత్సర పాలన బాగుందంట. బాగానే ఉంది. ఈ 28, 29, ఈ 27 కూడా ఈ మహానాడు సభలు కడపలో అంటున్నారు సార్. ప్రభుత్వం ఎలా అయితే ఇవన్నీ గాడిని పెట్టిందో వ్యవస్థల గురించి మాట్లాడతామంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పాలిగా, దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు తెలియదుగా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ దాన్ని బట్టి ప్రజల్లో స్పందన వచ్చింది. చూస్తుంటారు జనరల్గా. నేను వ్యవసాయం పనేనమ్మా. ఎలా ఉంది సార్ ప్రభుత్వ పాలన? మామూలుగా మాకు ఇదేమంటారు సేద్యానికి కూడా కనీసం ఏమీ రైతులకి ఏమి ఉపయోగపడింది ఏమీ లేదు. 12వ తారీఖు రైతులు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో అంటున్నారు. అసలు ఎలా ఉంది? 2 తప్పాలంటే ఇబ్బందే కదా మరి పెట్టుబడికి ఖరీఫ్కి. ఏమంటే వాళ్ళు ఇచ్చింది ఒకసారి ఇచ్చారు, వీళ్ళు ఇచ్చింది 2 తప్పాలంటే మేము కౌలుకు తీసుకోవాలా, పంటలు పండించుకోవాలి. మరి మా దగ్గర లేనప్పుడు మరి ఏదో కేంద్రమో లేకపోతే రాష్ట్రమో సహాయం చేయాలి కదా. చేయనప్పుడు ఏం చేయాలి అనేది మాకే అర్థం కావట్లేదు. ఎలా ఉంది? గత ప్రభుత్వంలో 1 సంవత్సర పాలన అయ్యాక ఏమేమి అందుకున్నారు? అప్పుడు వాలంటీర్లు కూడా ఉండేవాళ్ళు కదా. అప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ప్రతి విషయానికి ఇంటికి వచ్చి మనకి సమాధానమే చెప్పేవాళ్ళు, మనకి అమౌంట్ ఏమైనా రావాలంటే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని తీసేశారు. ఎవరో వస్తున్నారు ఇస్తున్నారు, టైం టు అనేది ఏమీ లేదు. అమ్మ పాలన ఏది అన్నారు చూడండి, అమ్మ దీవెన అని ఆయన గారు పెట్టారు, వీళ్ళేమో పెట్టారు. వందనం చేశారు దాన్ని. తల్లికి వందనం అన్నారు కానీ ఇదేమి ఉపయోగపడేది ఏం కాదు. ఉపయోగపడుతుందని ఆశపడుతున్నారు తప్పితే ఉపయోగపడదు. ఏంటి సార్ మరి రైతులకి ఇబ్బందే కదా, పెరిగిన ధరలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడికి మార్కెట్కి వచ్చాం సార్, మేము తీసుకొచ్చేదానికి వాళ్ళు దళారులు తింటున్నారు తప్పితే మాకు ఏమి వచ్చేది ఏమీ లేదు. రైతులకి వడ్డీలు కట్టాలి, అప్పులకి ఇవే సరిపోతున్నాయి. మరి ఇవే సరిపోతున్నాయి మాకు. ఇప్పుడు ధాన్యం కొనడానికి దిక్కు లేదు. గత ప్రభుత్వంలో ఒకేసారి ఏమైనా ఇచ్చారా సార్? అప్పుడు పర్లేదా? అప్పుడు పర్లేదమ్మా. ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ చిన్నకారు రైతులకు ఏమీ ఉపయోగపడిందే లేదు. గిట్టుబాటు ధరల గురించి ఏమంటే గిట్టుబాటు ధరలు అసలు అనేది అసలు ఏమీ లేదు. మాట మాత్రమే చెప్పారు అంతే తప్పితే ఏమి జరిగిందే లేదు, ఒరిగింది లేదు. అప్పట్లో ఆర్బీకేలో కొన్ని రోజులు లేట్ అయిందని హడావుడి చేసింది ఈ ప్రభుత్వం. అసలు ఇప్పుడు మొత్తం గుత్తేదారు లేక ఇప్పుడు ఉందే గుర్తిందారులు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏదైనా వాళ్ళు చెప్తేనే చేసేది పని, లేకపోతే రెండో పక్క పార్టీ వాళ్ళకి అసలు అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సర్వేలు కానివ్వండి, రైతుకు ఆర్బీకే కేంద్రాల్లో నమోదు కానివ్వండి, ఈ ప్రక్రియలు కరెక్ట్గా ఉండేది, అడగడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? అసలు ఏమి లేదు నాన్న. అసలు మనము ఆ ప్రభుత్వం ఉండగా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా ఏమి చేసినా మనకు వచ్చేదే లేదు, ఒరిగేదే లేదు. ఎలా ఉంటుంది సార్? నేను చెప్పిన పథకాలకు చాలా డబ్బులు అవుతాయి, మొన్నటిదాకా డబ్బులు లేవంది ఈ ప్రభుత్వమే, నేను చేతులు ఎత్తేస్తానన్నారు. మరి ఇప్పుడు ఒకేసారి ఇన్ని పథకాలు రావడం అంటే ఏంటి? మరి జనం మీద భారమేనా? మరి మళ్ళీ వేస్తారు, మళ్ళీ వేయటమే. వాళ్ళు వేసారని చెప్పారు ముందు, వాళ్ళు ఏదో యూనిట్కి ఎంత పెంచారని చెప్పారు. మరి వీళ్ళు కొనుగోలు పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చిందంటారు? 4.5 ఉంటే గతంలో 2.5 మరి అందుకని జనాలు కూడా తెలుసుకోవాలి సార్. తెలుసుకుంటే ఉపయోగపడుతుంది, లేకపోతే ఏమీ కాదు. ఏంటి ఎలా ఉంది ప్రభుత్వ పాలన? రేపు జూన్ 12కి సంవత్సర కాలం అవబోతుంది. దీంతోపాటు ఈ ప్రభుత్వాలు ఎంత కష్టపడి ఇప్పుడు ఇదొక ఏదైతే అన్నారో రూట్ మ్యాప్ అన్నారో ఈ సంవత్సరం పాటు రూట్ మ్యాప్కు సంబంధించి వేసిన అంశాలన్నీ మహానాడు సభలో కడపలో పెట్టబోతున్నారు. 27 నుంచి 29 వరకు నెల. అసలు మీకు ఎలా అనిపిస్తుంది సంవత్సర పాలన? మరి ఈ సంవత్సరం మరి మనకు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మాకు ఏ లోటు లేదు ఇంతవరకు. ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తారని మాకు నమ్ముతున్నాం. ఎందుకంటే మంచి నాయకుడిని మాకు దొరికారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఇంకొకళ్ళు పుట్టరు. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చక్కగా చూస్తున్నారు, పరిపాలిస్తున్నారు. ఏంటి మరి జనాలు కూడా మోసానికి లోనవ్వకుండా ఉన్నట్టుగా న్యాయంగా చెప్పింది చేసినట్టుగా అలా మంచి డైనమిక్ హీరోగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయన పరిపాలనలో ఇంతవరకు ఏ లోటు రాలేదు. ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా ముందు నిరూపిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రభుత్వాలు వచ్చి 1 ఇయర్లో ఒక పక్క చూసుకున్నట్లయితే రేపు 12కి సంవత్సరం అవుతుంటో ఒకేసారి 4 పథకాలు అంటున్నారు. 3 అఫీషియల్గా వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లికి వందనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు దాని మీద గోల్ చేస్తున్నాయి. సో అది కూడా ఇస్తామంటుంది ఒకే తప్పంలో. రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 2 దఫాలుగా ఇస్తానంటున్నారు.
ఇవి సెక్షన్తో పాటు ఈసారి గ్యాస్ సిలిండర్లకి ఈ సంవత్సరం నుంచి గ్యాస్ సిలిండర్కి 3 పంటలకి డబ్బులు ముందే ఇస్తామంటుంది. ఇవి ఎలా అనిపిస్తుంది? దీనికి మరి కొంచెం సంతోషంగా ఉన్నా కూడా మరి ఇది నిజమా కాదా అని కొద్ది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ చెప్పిన మాట చెప్పినట్టు చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. 4 వాగ్దానాలు కాదు 40 వాగ్దానాలు నిరూపించగల కెపాసిటీ ఉన్నాయన. అందుకని దీంట్లో అనుమానించాల్సిన విషయం ఎటువంటి లేదు. ఆయన వాగ్దానాలు చేశారని మాత్రం తప్పకుండా నిరూపిస్తారు. మొన్నటి వరకు ఖజానా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకసారిగా సంవత్సర పాలన ఎండింగ్కి వచ్చే వరకు ఇవన్నీ అమలుకి సిద్ధమయ్యాయి. ఎలా అనిపిస్తుంది? లోటు బడ్జెట్లోకి మళ్ళీ రాష్ట్రం వెళ్తుందా? ఎందుకంటే ప్రతి నెల పెన్షన్లకే ఎన్నో కోట్లు అవుతున్నాయి అంటున్నారు కదా. అయినా కూడా పెన్షన్లు ఇంతకుముందు కొంచెం లేటుగా వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 1-2 తారీఖులని అందరూ పెన్షన్లు పడి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మరి ఆయన చెప్పిన వాగ్దానాలను కూడా నిరూపిస్తారు. ఎందుకంటే దీనికి సాక్షి మేమే. మహానాడు సభలు ఎలా ఉండబోతున్నాయి సార్? గతంలో ఎన్టీఆర్ హయాంలో విన్నోళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అయితే అప్పుడు చూసి ఉండరు. ఇవన్నీ విన్న మాటలు అప్పుడెప్పుడు సభలు మరి అదే పేరుతో మళ్ళీ కంటిన్యూగా అవుతున్నాయి. ఏం ప్రకటిస్తారు సభల్లో? ఏదన్నా పాత ప్రభుత్వ నిర్వాహకం గురించి ఏమైనా మాట్లాడతారా? లేకపోతే ఈ ఆర్థిక అభివృద్ధి కోసం చేసే కృషిని చూపిస్తారా? ఏం చెప్పుకో? పాత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వెతికి తీసి మరి దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ప్రజలు బాధపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితోనూ న్యాయం నీతి అన్నీ పోయి మరి జగన్ గారు వచ్చి ఆయన ఎంత చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా నిరూపిస్తారు. కరెక్ట్. చూసినట్టయితే వార్తా సంస్థలు వార్తల్లో చూస్తున్నాం సార్, ఎక్కడికెక్కడ లిక్కర్ సిండికేట్ స్కాములు అంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు, సిట్టు విచారణకు వెళ్ళి వస్తున్నారు. తదుపరి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే సానుభూతి వచ్చిద్దని జస్ట్ అలా హోల్డ్లో ఉంచుతారంటారా? జగన్ గారిని జైల్లో పెట్టించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 5 నిమిషాలు పనండి. కానీ ఆయన సానుభూతిగా ఆయన ఇంకా మారతాడని ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటారా, అది మాత్రం అబద్ధం అండి. ఎందుకంటే తాగనోళ్ళు ఎవరు లేరు. కోటీశ్వరుడు కూడా తాగుతాడు, రిక్షావాడు కూడా తాగుతాడు. అదేంటంటే మనసు కాసేపు వాళ్ళు అలసిపోయిన ఒంటికి శాత తీర్చడం కోసం తాగుతున్నారు. కానీ వాళ్ళు ఏదో ఒళ్ళు పాటు చేసుకోవడానికి కానీ వేరే తాగటం అలా జరగట్లేదు. లిక్కర్ స్కామ్ అయితే కాదండి, అన్నీ అబద్ధాలు. వితంతు పెన్షన్లతో పాటు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా అదే రోజు విడుదల. మరి ఇవన్నీ ఒకేసారి చాలా బడ్జెట్లతో కూడుకున్న వ్యవహారం కదా. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏదో సంక్షేమానికి మళ్లించడానికి చెప్పారు ఆయన, అభివృద్ధికే చేస్తానన్నారు. ఎలా ఉండబోతుంది? నేను ధరలు పెరుగుతాయి అంటారా నెక్స్ట్? మళ్ళీ ధరలో పెరిగితే పెరగచ్చండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మరి ఎంత ఖర్చు ఉన్న దానికి ధరలు పెరుగుతాయి, కొంచెం పెరుగుతాయి. దానికి మనం బాధపడక్కర్లేదు. ఇప్పుడు మనం బాటా షూకి వెళ్దాం, బాటాకి చెప్పులు కొనాలంటే 999 రూపాయలు. మనం ₹1 కూడా మనకి ఇవ్వడు. అలా ఎన్ని కోట్లు సంపాదించాడు ఆ రూపాయి ద్వారా. అలాగే ఈ రేట్లు పెరిగిందని మనం బాధపడకుండా వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. మనం అవి ప్రోత్సహించాలని దాన్ని కోరుకుంటున్నాను. సంవత్సర పరిపాలనకు సంబంధించి జూన్ 12 ముహూర్తం పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే చెప్పినట్టుగా మిగతా 3 పథకాలతో పాటు ఒకటి వితంతు పెన్షను, ఒంటరి మహిళల పెన్షన్ అంటుంది. 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కూడా ముందే ఇస్తానంటుంది. తల్లికి వందనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. లోకేష్ గారు చెప్పినట్టుగా రోడ్ మ్యాప్ కూడా అయిపోయింది దానికి. మరి ఎలా ఉంది? ఇటు పక్క రైతులకు పెట్టుబడి సాయం 2 దఫాలంటున్నారు. మరి ఏమనిపిస్తుంది ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. మామూలుగా అయితే ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నారు. ఇక ఈ రేపు జూన్ 12న ముహూర్తం పెట్టారు కదా, అది కూడా సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగే సంవత్సర పాలన తర్వాత ఏం జరిగాయి అంశాలు, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకాలన్నీ చేస్తున్నాడండి. జగన్ గారు కొన్ని చేస్తానన్నారు కానీ ఇంతవరకు చేయలేదు. దాని వరకు మనం ఆయన ఇదిగా దానికి పెట్టడానికి లేదు. కానీ ఈయన పరిపాలన అయితే బాగానే ఉంది. ఈ నెలలో 26 తర్వాత 27, 28, 29 వరకు కూడా మహానాడు సభలు అని చెప్పి వీటిని కడపలో పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఏముంటాయి చర్చల్లో? ఆ అంశాలు ఏముంటాయి సార్? అంటే గాడిని పెట్టిన అంశాలు, లేకపోతే పాత బకాయిలు ప్రభుత్వాలకు ఇచ్చినవి, లేకపోతే ఏదన్నా సంక్షేమం అభివృద్ధి ఎలా చేసామన్నా ఏం చెప్పుకోవాలి? అంటే సంక్షేమ పథకాలండి ఇప్పుడు ప్రజెంట్ ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా ఏమన్నా అభివృద్ధి చెందాలని కడపలో పెట్టడము ఇంకా ఏదో అలా చేస్తున్నారేమో. కానీ యాక్చువల్గా విజయవాడలో అది యాక్చువల్గా ఎప్పుడు పెట్టేవాళ్ళు. మరి ఈసారి మరి కడప పెడుతున్నారు. దేనివల్ల ఏమో తెలియదు. మరి లోకేష్ గారికి ఏదో పట్టపక్కగా అప్పచెప్పబోతున్నారు. నెక్స్ట్ సీఎం చంద్రబాబు తర్వాత ఈయనకే అంత పార్టీలో మెజారిటీ అంటున్నారు కదా, అక్కడ ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? లేదండి, ఈయన లోకేష్ గారు అయితే అవ్వడానికి లేదండి. ఆయనకి ఉంటే సీనియర్ ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలన ఉంది ఆయనకి. కానీ ఆయనకైతే లేదండి. అంటే ముఖ్యమంత్రి ఒక పదవి ఏదో ఇవ్వచ్చు కానీ మన
ఈ పథకం పెద్ద పోస్ట్ అయితే ఇవ్వడానికి కుదరదండి ఆయన. అవును సార్, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? మొదట ఆయన 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, నిబద్ధత గల నాయకుడు ఆయన కూడా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారండి, అభివృద్ధి కూడా ఆయన మంచి తిరుపతిలో కూడా మంచి మంచి చేస్తున్నారండి ఆ కార్యక్రమాలు. అవి పిఠాపురం ఘటనలు చాలా జరుగుతున్నాయి వరుస పెట్టి. ఎందుకంటారు? ఒక పక్కేమో దళితులది వ్యవహారం జరిగింది, తర్వాత రైతులు ఏదో తవ్వకూడదు కాలవాలని చెప్పి వాళ్ళు నిన్న మొన్న ఈ హడావడిలో ఒకసారి మళ్ళీ విజిట్ చేయొచ్చు కదా సార్? చేయించండి, తప్పకుండా చేయొచ్చండి. ఆయన చేస్తానంటున్నారు. ఇప్పుడు ఆయన విజిట్ అయితే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటున్నారు. 100% చేస్తారండి. ఆయన అభివృద్ధి పథకాలు అయితే చేస్తారండి 100%. జూన్ 12 ఒకేసారి ఇన్ని పథకాలు అంటున్నారు. ఏదైతే సంక్షేమానికి మరి లోటు బడ్జెట్లో గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, సంవత్సర పాలన అదే జరిగింది. సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బులు కేంద్రం ఏమో దానికే కేటాయిస్తానని ఈయన హామీ ఇచ్చారు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జనం పైన భారమేనా మళ్ళీ? జనం మీద భారం వేస్తారండి, కాదంటలేదు. జనం మీద భారం వేస్తారు. మన అభివృద్ధి పథకాలు కూడా కొన్ని వస్తాయి, అన్నీ వస్తాయని నమ్మకం అయితే లేదు. ఏదో అమ్మఒడి, ఈ తల్లి దీవెన ఇలాంటి ఏదో కొన్ని ఒక ఇంపార్టెంట్ అయితే వస్తాయేమో నేను అనుకుంటున్నా. మరి అది రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకుని అంటున్నారు కాబట్టి ఈ ఖరీఫ్ ఖచ్చితంగా చేతికి అందుతాయి అంటారా? అందుతుందండి, 100% అందుతుందండి. ఖరీఫ్కి అంతా రైతులకి అంతా ఇదిగా న్యాయమే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఏమి ఇదేం కాదండి, బాగానే చేస్తాడు. జూన్ 12 సంవత్సర పాలనలో ఈ యొక్క సంవత్సరం బారు ఏమేమి గమనించారు? నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్డు వ్యవస్థలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి చెందుతుందండి, వేస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఈ రైతు బజారు కూరగాయలు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి రేటు కూడా. ఇదివరకు జగన్ పరిపాలన అయితే రేటు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన పరిపాలన అయితే కొద్దిగా పర్వాలేదండి. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. గుడివాడ కూడా వేశారు మొన్నటిదాకా. ఆ పవన్ కళ్యాణ్ గారు మొత్తం తిరిగారు. గుడివాడ రోడ్డు అంతా ఇప్పుడు చాలా బాగా చేశారు. హైవే రోడ్డు బాగా చేశారు. ఇదివరకు అసలు జగన్ పరిపాలన ఏముందండి, మొత్తం రోడ్లన్నీ పాడైపోయి యాక్సిడెంట్లు తెగ అవుతున్నాయి. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.